డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ కోయంబత్తూరులో దారుణం జరిగింది. భర్త బాలమురుగన్తో విభేదాలు వచ్చి హాస్టల్లో ఉంటుంది భార్య శ్రీప్రియ. వీళ్ళిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలం భర్తకు దూరంగా ఉంటున్న శ్రీప్రియ బాలమురుగన్ బంధువైన ఇసక్కి రాజాతో చనువుగా ఉంటుందన్న కోపంతో భార్య ఉంటున్న హాస్టల్కి వెళ్లి కత్తితో నరికి చంపాడు. నరికి చంపడమే కాకుండా భార్య శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ద్రోహానికి తగిన మూల్యం అంటూ స్టేటస్లో మెన్షన్ చేయడం కూడా ఇక్కడ మనం గమనించాలి. సో ఇలా ఈ విధంగా ఇంత ఘోరంగా హత్య చేయడమే కాకుండా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు. కోయంబత్తూరులో ఈ దారుణ ఘటన జరిగింది. భార్యను హత్య చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఆ భర్త. తిరునెల్వేలి జిల్లా తరువైకి చెందిన బాలమురుగన్ శ్రీప్రియ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం. వీళ్ళిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విభేదాలు వచ్చి హాస్టల్లో ఉంటుంది శ్రీప్రియ. అయితే ఓ ప్రైవేట్ కంపెనీలో కూడా ఆమె ఉద్యోగం చేస్తుంది. భర్త బంధువు ఇసక్కి రాజాతో శ్రీప్రియకు పరిచయం ఉంది. శ్రీప్రియతో దిగిన ఒక ఫోటోను ఇసక్కి రాజా వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అయితే ఆ ఫోటో చూసి భర్త బాలమురుగన్ కోపంతో రగిలిపోయాడు. భార్య ఉంటున్న హాస్టల్లోకి వెళ్లి కత్తితో దాడి చేశాడు. భార్య డెడ్ బాడీతో తీసుకున్న ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. లేడీస్ పీజీ హాస్టల్లో ఉంటుంది భార్య శ్రీప్రియ. అయితే పనికి వెళ్తున్న శ్రీప్రియకు భర్త బంధువు ఇసక్కి రాజాతో పరిచయం ఏర్పడింది. శ్రీప్రియతో చనువుగా దిగిన ఫొటోస్ ను భర్త బాలమురుగన్ కు వాట్సాప్ లో పంపించాడు ఇసక్కి రాజా. తన భార్య శ్రీప్రియపై కోపంతో హాస్టల్ దగ్గరకు చేరుకున్న భర్త తనతో ఇంటికి రావాలంటూ కోరాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అంటే ఇది ప్లాన్ మర్డర్ కాదు, ఈ క్రమంలోనే హాస్టల్లో కిచెన్ లో ఉన్న కత్తిని తీసుకొని ఎప్పటికప్పుడు భార్యను